హాయ్ అండి. ప్రేమంటారా 49వ భాగం వినండి. అతను కనిపించకపోవడానికి పక్కింటి వారికి సంబంధం ఏంటి అన్నాడు రైటర్. పక్కింటి వాళ్ళ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు సార్. అతను నన్ను ఇష్టపడి నాతో వచ్చేశాడు. బహుశా అందుకే అతన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని సిద్ధమవుతున్నారు అంది నీలు. నువ్వు కంప్లైంట్ రాసివ్వమ్మా అన్నాడు. ఇస్తాను, కానీ మీరు ఇప్పుడు రావద్దు. నేను వాళ్ళ ఇంట్లో ఉండగా చూసి ఫోన్ చేస్తాను, అప్పుడు రండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఖర్చులు కొంటాయి, ఇవి ఉంచండి అని టేబుల్పై నోట్ల కట్ట పెట్టింది. అమ్మాయి, ఇలాంటివన్నీ మా ఎస్ఐ గారికి ఇష్టం ఉండవు, చూస్తే తిడతారు, తీసుకుపో అన్నాడు. మీరంతా తీసుకోండి, ఎస్ఐ గారికి చెప్పకండి అంది నీలు. అతని ముఖం వెలిగిపోయింది. ఒక పని చేద్దామా? కంప్లైంట్ అది ఏమొద్దు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా ఫోన్ చేయి. మన వాళ్ళు వచ్చి బెదిరిస్తే వాళ్లే దారిలోకి వస్తారు. ఏమంటావు సత్యం? నేను చెప్పింది కరెక్టే కదా అన్నాడు కానిస్టేబుల్ని చూస్తూ. ఇది బాగుందమ్మా, అలాగే చేద్దాం, నా నెంబర్ తీసుకో అని తన నెంబర్ ఇచ్చాడు సత్యం. నేను చెప్పినప్పుడు ఒక 2 లేదా 3 కానిస్టేబుల్ని తీసుకురండి. నేను ఎలా చెప్తే అలా చేస్తే చాలు అంది నీలు. వాళ్ళు సరే అనడంతో ఇంటికొచ్చేసింది. ఈ విషయం ఉదయ్కి తెలియనివ్వలేదు. వాళ్ళు వచ్చే టైం ఐడియా ఉండడంతో ఆ టైంకి అక్కడికి వచ్చేయమని వాళ్ళు వచ్చేసరికి అక్కడ సిద్ధంగా ఉంది. ప్రసాద్, దుర్గా ఇంకా రాకపోవడంతో అక్కడ వెయిట్ చేస్తున్నారు. దూరం నుండే చూశారు దుర్గా, ప్రసాదులిద్దరూ. పోలీసులేంటి మన ఇంటి దగ్గర అనుకునేలోపు నీలు కనిపిస్తోంది. ఇది దీని నిర్వాకమా, ఇప్పుడెలా అంది దుర్గా. మాట్లాడకుండా కారు దిగాడు ప్రసాద్. చెప్పండి సార్, ఏమైంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు ప్రసాద్. మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఈ అమ్మాయి వాళ్ళ భర్తని మీరే దాచేశారని అన్నాడు. అరే నీలు, నీకు పెళ్ళయిందా అంది దుర్గా. ఏం తెలియకుండా మాట్లాడుతున్నట్టు మాట్లాడకండి. మీకు తెలీదా? మీ అమ్మాయికి దక్కాల్సిన వాడిని నేను చేసుకున్నాననే కదా కృష్ణి కనపడకుండా చేశారు అంది. అబ్బా, ఏం చెప్పావే ప్రియా, నిజంగా చాలా ఇంటెలిజెంట్. ప్రియా, నిన్ను చూసిన వెంటనే నీ ఈ క్యారెక్టర్ని తను అప్పుడే చూసింది అంది దుర్గా. మాటలు కాదు మేడం, ఒకసారి మీ ఇల్లు చెక్ చేయాలి అన్నాడు సత్యం. వారెంట్ ఉందా అని అడిగాడు ప్రసాద్. ఇలాంటి కేసులకి వారెంట్ అవసరం లేదు అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. అవునా, అలాగే అయితే రండి. మా ఇంట్లో సీసీలు ఉన్నాయి. వారెంట్తో అవసరం లేకుండా వచ్చి నా ఇల్లు మీరు చెక్ చేసిన ఫుటేజ్ని నేను మీ పై వాళ్ళకి ఇస్తాను అన్నాడు ప్రసాద్. ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నాడు సత్యం. లేదు, ఉన్న విషయం చెప్తున్నాను అన్నాడు ప్రసాద్. ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ని అడిగి తీసుకోండి అంది అతని దగ్గరికి వెళ్ళి నీలు. పక్క వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని కూడా కిడ్నాప్ చేశారా మీరు? ఒకవేళ మీకేమీ తెలియదు అంటే ఒకసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడించండి, లేదా వాళ్ళ నెంబర్ ఇవ్వండి అన్నాడు. మాట్లాడించడం ఏమొద్దు, నెంబర్ తీసుకోండి అంది నీలు. ఇది ఈ అమ్మాయికి కావలసింది, వాళ్ళ ఫోన్ నెంబర్. అతను ఆ అమ్మాయిని భరించలేక పిచ్చోడైపోయాడు. ఎవ్వరికీ చెప్పకుండా అక్కడే ఉంచి వైద్యం చేయించింది. ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా ఎక్కువైంది. వాడు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు. అతన్ని కేరళలో పెట్టి వైద్యం చేయిస్తున్నారు. మీరు స్టేషన్లో కంప్లైంట్ తీసుకుని ఇక్కడికి వచ్చారా అని ఎవరికో ఫోన్ చేశాడు. సార్, ఎస్ఐ గారు, మీ కానిస్టేబుల్స్ వచ్చారు చూడండి, వీడియో కాల్ చేస్తున్నాను అని వెంటనే కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు ప్రసాద్. 4 కానిస్టేబుల్ని చూపిస్తూ, వీళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు, ఇల్లు సెర్చ్ చేస్తామని. మీరు సెర్చ్ వారెంట్తోనే పంపించారా అన్నాడు ప్రసాద్. కానిస్టేబుల్స్ తెల్లబోయారు. నీలు కూడా ఇది ఊహించలేదు. అక్కడ ఏం చేస్తున్నారయ్యా, స్టేషన్కి రండి అన్నాడు ఎస్ఐ. మమ్మల్ని ఇరికించేసావమ్మా అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అంకుల్, మర్యాదగా వాళ్ళ నెంబర్ ఇవ్వండి నాకు, లేదంటే ఇలాగే ఎవరో ఒకరిని తీసుకువస్తూనే ఉంటాను అంది నీలు. నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు ప్రసాద్. బెదిరింపు కాదంకుల్, మీ అమ్మాయి నా పరిస్థితుల్లో ఉంటే ఇలాగే చేస్తారా అంది. నీలా అది ఎప్పటికీ చేయదు. నువ్వొక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. వాడు నిన్ను ఇష్టపడుతున్నాడని తెలిసిన వెంటనే మీ నుండి పక్కకు తప్పుకుంది. ఏదో రకంగా సాధించాలి అనుకుంటే నువ్విలా మా గుమ్మం దగ్గర నిలబడి ఉండేదానివి కాదు, అవునా కాదా అన్నాడు ప్రసాద్. క్రిష్ నిజంగా నన్ను ప్రేమించి వచ్చాడు అంకుల్ నాతో అంది. కాదని నేను అనలేదుగా. వాళ్ళేదో వాళ్ళ పిల్లాడికి వైద్యం చేయించుకుంటున్నారు, ఎందుకు కంగారు పడుతున్నావు? పెళ్ళేం చేయట్లేదు కదా అక్కడ
తగ్గని. తగ్గిన తర్వాత వాడే వస్తాడు నీ దగ్గరికి, నిన్ను ప్రేమించుంటే. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అన్నాడు ప్రసాద్. ఏంటండి ఇంకా అమ్మాయితో మాటలు? వచ్చేయండి లోపలికి. ఈ పిల్లకి మన అక్షుతో పోలికేంటి? అయినా దీన్ని ఇలా తయారు చేసిన అమ్మా నాన్నలు అనుకోవాలండి. ఊరి మీద వదిలేసినట్టు వదిలేశారు అంది దుర్గా. ఆంటీ, మైండ్ యువర్ వర్డ్స్ అంది నీలు. నువ్వు చేసే పనులు బాగుంటే నా వర్డ్స్ కూడా బాగుంటాయి. ఇంకా పిల్ల రాలేదు, ఇంతసేపు ఏం చేస్తుందని కూడా లేదేమో. ఈ రాత్రివేళ పోలీసులతో ఒక్కదాన్ని పంపించారు. మీరు లేండి లోపలికి అని తలుపు వేసింది దుర్గా. చాలా రోషంగా అనిపించింది నీలుకి. ఏమైనా సరే క్రిష్ని దక్కించుకుని తీరాల్సిందే. అప్పుడు వీళ్ళ ముఖం చూడాలి మళ్ళీ అనుకుంటూ, అంత ఈజీగా తీసుకోకండి ఆంటీ నన్ను. మళ్ళీ వస్తా. మీరు నెంబర్ ఇచ్చే వరకు ఇలా మీ ఇంటి ముందు ఏదో న్యూసెన్స్ చేస్తూనే ఉంటాను అంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు అనిపిస్తోంది అసలు ప్రియానే కరెక్ట్. ఎప్పుడూ అంటుండేది, నేనే దీన్ని సమర్థించాను. అది అస్తమాను పిల్ల పిల్ల అంటుంటే తిట్టేదాన్ని కూడా. ఇప్పుడు నాకే దీన్ని అమ్మాయి అనాలనిపించట్లేదు. మన అమ్మాయితో అస్సలు పోల్చుకోవాలనిపించట్లేదు. మళ్ళీ వస్తుందట. ఏం చేస్తుంది? ఈసారి వేరే వాళ్ళని తీసుకొస్తుందట. తీసుకురానివ్వండి, అది చూద్దాం. అయినా వాళ్ళ నాన్నకేమైంది? పెద్ద కంపెనీ నడుపుతున్నాడు. జ్ఞానం లేకుండా ఆడపిల్లలను పోలీసులతో ఇచ్చి పంపించాడు. ఈసారి రానివ్వండి. వాళ్ళ అమ్మ బాబుకి నేనిస్తా క్లాసు. పిల్లల్ని ఎలా పెంచాలో వీళ్ళ పెంపకం అంది దుర్గా. వదిలేయి, పాపం మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు అన్నాడు. పిల్లలు ఏం చేసినా అది పేరెంట్స్కి వెళ్ళండి, దాని గోల మనకెందుకు పెంట. ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దాం. ప్రియ వాళ్ళకి చెప్దామా అంది దుర్గా. చెప్పాలి కదా మరి, లేదంటే రేపు ఇంకో న్యూసెన్స్ తోటి వస్తుంది అన్నాడు. ఉదయ్ నెంబర్ కానీ సౌజన్య నెంబర్ కానీ నా దగ్గర ఉంటే భలే ఉండేది అంది. ఎందుకు అన్నాడు. కూతురిలా చేసిందని తెలుసో లేదో అంది. నువ్వు చెప్తావా? ఎందుకు మనకు? ఇప్పుడు బలవంతంగా వాడిని తీసుకువెళ్ళి ఏం చేద్దామని? తగ్గనివ్వచ్చుగా. తగ్గాక వాడికి ఇష్టమైతే వాడే వెళ్తాడు. మనమేమీ అడ్డు చెప్పలేదుగా. ఏంటో ఈ అమ్మాయి అంటూ కుమార్కి ఈ విషయం అంతా టైప్ చేసి మెసేజ్ పెట్టాడు. పడుకుంటారనా మెసేజ్ పెట్టారు అంది. ఎందుకు డిస్టర్బ్ చేయడం, మార్నింగ్ మాట్లాడొచ్చులే అన్నాడు. కొద్ది రోజులు అక్షు దగ్గర ఉందామని నర్మద, అనంత ఇద్దరూ బయలుదేరి వచ్చారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో దిగేసరికి ఇందిర పికప్ చేసుకోవడానికి వస్తానంది. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నారు అక్కడే. ఇంతలో కౌశిక్ వచ్చి, హాయ్ ఆంటీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని మొబైల్లో ఉన్న అక్షు ఫోటో చూపించాడు. లేదు, ఎవరి అమ్మాయి అంది నర్మద. ముందు ఇది చెప్పండి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, ఎక్కడి నుండైనా వస్తున్నారా అన్నాడు. వచ్చాను, పిక్ చేసుకోవడానికి రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను అంది నర్మద. అయితే మీకు తెలిసి ఉండదులేండి అన్నాడు. అదేంటి లాజిక్ అంది నర్మద. కాదండి, ఇప్పుడు సిటీకి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడే ఉన్న వాళ్ళు అనుకోండి, ఎక్కడైనా చూసుంటే చెప్తారని అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.